ఫస్ట్ రోజు జున్ను అందుకే ఇంత గట్టిగా ఉంది. చూపిస్తా. ఫ్రై అయితే అవుతున్నాయి చూసారా. బొర్ర ఇది ఒక బొర్ర, ఇదొక తోక, ఇదొక తోక. ముందు చూపించాను చికెన్ కర్రీ అయితే. హాయ్ ఎవ్రీవన్, మీరు బాగున్నారా? మేమైతే బాగున్నాం. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంటను కూడా కొట్టండి. ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో అయితే ఎండింగ్ వరకు చూసేయండి. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు మా ఆయనకి రేపైతే ట్రైన్ టికెట్ బస్ టికెట్ బుక్ అయింది. ఈరోజు ఎండింగ్ డే. ఈరోజు మా ఆయనకి ఏమేమి చేసామో అదే వీడియో మా ఆవినింది చూసారా ఎంత గట్టి జున్ను. ఫస్ట్ రోజు జున్ను అందుకే ఇంత గట్టిగా ఉంది. చూపిస్తాను వేసి చూడండి. ఇంక చేతన అయితే ఇక్కడికి వచ్చి నుంచి ఆడుకుంటున్నాడు. చిన్నాడు కూడా ఆడుకుంటున్నాడు. ఇగోండి ఇదే మా చిన్న పెయ్యి. ఇదేమో ఎక్కువ ఏడుస్తుంది ఎందుకో. గుండి ఈ రోజుకి దీనికి పుట్టి 2 days అయింది. చేతనకు ఆడుకోవడానికి అయితే పుట్టింది పెయ్యి. ఫస్ట్ టైం ఇటువంటి రంగు పుట్టడం. ఎప్పుడు రెడ్వే పుడతాయి మాకు. మంచి పెయ్యి పుట్టింది ఈసారి. ఆవేమో రెడ్, పెయ్యేమో ఈ రంగు. ఇంకొండి చేతన అయితే ఇక్కడ ఆడుతున్నాడు. ఇంక ఇదిగోండి ఇక్కడైతే జున్ను అయితే వేస్తున్నాను. ఎంత గట్టిగా ఉంది చూసారా. ఫస్ట్ డే జున్ను ఇది, అందుకే ఇంత గట్టిగా ఉంది. నేనైతే జున్ను తినకూడదు, బాబు చిన్నోడు కదా. చేతను కూడా తినకూడదు, ఫీవర్ వచ్చింది కదా మొన్న, టైఫాయిడ్. ఇంక ఇదిగో చూసారు కదా. ఇంకొక 2 days అయిపోయింది అనుకో, ఎక్కువ వాటర్ వస్తాయి. అంత గట్టిగా ఉంది జున్ను. నేనైతే జున్ను తినకూడదంట. ఏం చేస్తాం మరి. జున్ను ఇస్తే పక్కన పెట్టాడు చూడండి. ఎప్పుడు ఇదే టీషర్ట్తో ఉంటాడు అనుకోకండి. ఇటువంటివి అయితే 3 ఉన్నాయి. ఇంక ఇక్కడైతే ఇక్కడ చారు అయితే పెట్టాం. చికెన్ అయితే అవుతుంది. ఇంకా ఫిష్ ఫ్రై అయితే చేస్తాను ఇప్పుడు. కర్రీ చేస్తే మా ఆయన తిండు. చేతనైతే ఇంక ఈరోజు ఇక్కడ ఒక వినాయక నిమజ్జనం ఉంది. ఇంక ఇక్కడ కుర్చీ మడత పెడతండి. అక్కడ సాంగ్ వేస్తే ఇక్కడ చేతను చారుపో పెట్టింది. ఇక్కడ దగ్గుతుంది అందుకే. చికెన్ కర్రీ, ఫిష్ కర్రీ అవుతుంది. చూపిస్తాను చూడండి. చికెన్ కర్రీ అయితే అవుతుంది ఇక్కడ. చూడండి కొన్ని ఫ్రై చేశాను. ఇవి ఫ్రై చేయడం అవ్వదు కదా, అందుకే ఇవైతే కూర ఉంటాను. శన కూడా ఉంది. మొత్తం ఫ్రై చేస్తే శన అనేది వేస్ట్ అయిపోద్ది కదా, అందుకనేసి కొన్ని అయితే కర్రీ వండుతాను శన వేయడానికి. ఇదిగోండి శన అంటేని కొంచెం వాటర్ వేసుకొని శన అయితే వేసడమే. కడిగేసాను ఫస్ట్. శన ఉంటుంది కదా అది. ఇంక ఇప్పుడైతే శన వేసుకోవడమే. వేస్తాను చూడండి. ఇవి ఒక దగ్గర వేసడమే. ఇది ఉడికితే గట్టిగా అయిపోతాయి. ఉడికిందంటే ఆటోమేటిక్ గట్టిగా అవుతుంది, మొత్తం ఈడిపోదు. సైడ్కి వేసుకుంటే సరిపోద్ది. చూసారా ఇదిగోండి మొత్తానికి అయితే అయిపోయింది. వేసాను. ఇప్పుడు మూత పెట్టడమే. కర్రీ అయితే అయిపోయింది. చికెను చూసారా కొంచెమే ఉంది జ్యూసు. ఇటువైపు కూడా కర్రీ అవుతుంది. ఇప్పుడు ఇది అయిపోతే ఇక్కడైతే ఫిష్ ఫ్రై చేస్తాను. ఫ్రై కోసం అయితే ఇంక ఇక్కడ అన్నీ మ్యారినేట్ చేసి పెట్టాను. 1 hour అయింది. ఇప్పుడే ఫ్రిడ్జ్ నుంచి బయట తీసాను. ఇంక ఇక్కడైతే పెనం పెట్టాను. పెనం పైన వేపుకుంటేనే నాకైతే నచ్చుతుంది. ఎక్కువ నూనె వేపుకుంటే నాకు ఎందుకో నచ్చదు. ఇంకా వేసేస్తున్నాను. ఇంకేడు ఉంటుంది. ఫ్రై అయితే అవుతున్నాయి చూసారా. ఇక్కడ ఎగ్ అయితే వేసాను. ఎగ్ వేస్తే మంచి ఫ్రై అవుతాయి. చూసారా ఎంత మంచి రంగు వచ్చాయో.
అంటే ఎప్పుడు ఎగ్గేను, అప్పుడప్పుడు వేస్తాను, కానీ టేస్ట్ కూడా బాగుంటుంది ఎగ్గేస్తే. ఇంక ఇవైతే ఇంక రేక్ మీద అయితేనే నాకు ఎందుకో బాగా ఫ్రై అవుతాయి అనిపిస్తుంది. మూత కూడా పెట్టుకుంటున్నాం, మూత కూడా పెట్టుకోండి. ఇంక ఇటు సైడ్ అయితే కర్రీ అయితే చేసాం, చూపిస్తాను చూడండి. కర్రీ చూసారా మొత్తానికి. ఇది బొర్ర, ఇది ఒక బొర్ర, ఇదొక తోక, ఇదొక తోక. ఇదైతే చేప సేన. వీటి కోసమే కర్రీ అయితే చేసేది, వేస్ట్ అయిపోద్ది అనేసి. ఇవైతే టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి చాలా. అయితే ఇంకా చూసారు కదా, ముందే చూపించాను చికెన్ కర్రీ అయితే. ఇక్కడ పప్పు అయితే గ్రైండ్ రైస్, ఇవైతే గార్లు కోసం ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కోసి వేస్తే బాగుంటుంది. చికెన్ గ్రేవీ అది ఉంటుంది కదా, బాగుంటుంది అనేసి అయితే వేసింది. ఇవ్వండి ఇక్కడ అవుతుంది. ఏంటి ఒకేసారి అని మాత్రం అనుకోకండి, ఇది మేము ఉంటున్న ఇంటి దగ్గర కాదు, వేరే ఇంటి దగ్గర. అంటే మాకు 2 ఉన్నాయి, ఇది ఇంకా వేరే ఇంటి దగ్గర. ఇక్కడ ఏముండవు, గ్రైండరు, మిక్సీ అవే ఉంటాయి, ఇంకేముండవు. అది ఇంకా మా హస్బెండ్ అయితే ఒకరోజే ఉంటారు. ఇంకా రేపే బస్సు అయితే బుక్ అయింది, టికెట్ అయితే. ఇంక మేమైతే మా ఊరు నుంచి కూడా ఈరోజే వచ్చాం. నేను అక్కడ వీడియోస్ తీయను, అందుకే ఇంకా వినాయక నిమజ్జనం కోసం అయితే వచ్చారు. ఇంకా వినాయక నిమజ్జనం అన్నీ అయిపోయి అక్కడి నుంచి అయితే ఈరోజు వచ్చేసాం. రేపు కదా బస్సు, ఇంక ఇక్కడ ఒక రోజైనా ఉందామనేసి. ఇంకా అది మ్యాటర్. ఇవన్నీ వద్దు చేయొద్దు అన్నారు, కానీ మా ఆయన కోసం, మా ఆయన వచ్చినప్పుడు ప్రతిసారి మా అమ్మ అయితే చేస్తుంది, ఎందుకన్నా ఎక్కువ చేస్తుంది. బిర్యానీ అవి చేయమని చెప్పింది, కానీ ఇంకా నాకు వద్దు, తిన్ను అని అయితే చెప్పాడు. తిన్ను అని అయితే చెప్పాడు. ఇంకా అందుకే, కాకపోతే బిర్యానీ అన్నీ చేస్తాను అన్నది వద్దనేసాడు. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వస్తాడు కదా, ఎప్పుడు రాడు కదా, ఎప్పుడో ఒక 3 monthsకి ఒకసారి. అంటే మొన్నే వచ్చాడు, 1 month అయింది. కానీ ఇంకా అదే చెప్పాను కదా, వినాయక నిమజ్జనం కోసం అయితే వచ్చాడు. ఇంక ఈ మధ్యలో అయితే రాడు, సంక్రాంతి వరకు. సంక్రాంతి కూడా రాడు, సంక్రాంతి పోయాకే వస్తాడంట చెప్పాడు. కానీ ఏమో, మొన్న కూడా అన్నాడు సంక్రాంతి వరకు రానని, కానీ వచ్చాడు కదా ఒకసారి. ఏమో ఈ మధ్యన రావచ్చు, రాకపోవచ్చు. ఈ మధ్యన రాకపోతే మాత్రం ఇంకా సంక్రాంతి తర్వాతే వస్తాడు. ఇంక ఒక్కరోజే కదా అనేసి అయితే మా అమ్మ అయితే అన్నీ వండుతుంది. ఇంకా ఇది మ్యాటర్. ఇంకా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి ఈరోజు వీడియో అంతా. ఇంక ఇదిగోండి పప్పు అయితే వాటర్ వేయరు కదా, కొంచెం వాటర్ వేస్తాను అంతే, ఎక్కువ కాదు, కొంచెం వేస్తాను. ఇంక ఇదిగోండి మొత్తానికి అయితే అయిపోయింది. ఇంకోండి నాకైతే వండడం రాదు, మా అమ్మే వండుతుంది ఇవైతే. ఇంకా చికెన్ అవి అయితే నేనే వండుతాను, ఎందుకంటే మీ ఆయనకి మేము వండితే నచ్చితే నువ్వే వండని అంటుంది మా అమ్మ అయితే. ఎందుకంటే కొంచెం ఉప్పు కారం తక్కువ వేస్తారు. మా ఆయనకైతే హెవీగా ఉంటాయి కానీ తినరు, బాగా ఎక్కువ తింటాడు ఉప్పు కారం అవి. అందుకే ఎంత చేసి తినకపోతే బాగుంది కదా అనేసి అయితే నేనే వండుతాను. కానీ ఇవైతే నాకు సేపు రాదు, ఏదేదో సేపు వచ్చేది గారికి అయితే. అందుకే ఇవైతే మా అమ్మే వండుతానని చెప్పింది. ఇదైతే మొత్తానికి అయిపోయింది మెత్తగా. మరి అంత మెత్తగున్నా బాగోదు, కొంచెం గరుగ్గా. చూసారా, ఇంకైతే తీసేద్దాం. రుబ్బుగా అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి వేసాం. ఇంకొంచెం ఉప్పు వేసి అయితే వేసడమే, కరివేపాకు. ఫ్రై అయితే అయిపోయింది, మంచి వాసన అయితే వస్తుంది, గుమ్మ అంటుంది. తిన్నా ఏం చేస్తా. Chicken es que se llama.